ఇక మొదలెడదామా? సో హాయ్ గైస్, దిస్ ఇస్ సుబ్రహ్మణ్యం. నిన్న నైట్ అయితే నేను 11 అయిందండి వైజాగ్ రీచ్ చేసేసరికి. ముందుగానే హోటల్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడ హోటల్ అక్షయ్ అని చెప్పి రైల్వే స్టేషన్కి, ఆర్టీసీ బస్ స్టాండ్కి, అంటే మన తెలుగు ఫ్లైఓవర్కి పక్కన ఉంటుంది అనమాట. బట్ డీసెంట్ హోటలే. నేను మీకు ఒకసారి రూమ్ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి రూము. సో ఇది గైస్. సో ఈరోజు ఏంటంటే నేను ఇక్కడ లోకల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళు మీట్ అయ్యి అట్లనే ఒకసారి అట్లా బీచ్కి వెళ్ళి ఒకసారి బీచ్ అయి చూసుకొని మళ్ళీ మీట్ అవుతాను నెక్స్ట్ బ్లాగ్లో. అంతవరకు స్టేట్ హియర్. సో ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ అవుతున్నాం వైజాగ్ నుంచి. ఇది వచ్చి హోటల్లో ఉన్న పార్కింగ్ అనమాట, సెల్లార్లో. మనమైతే ఇప్పుడు ఇది రైల్వే స్టేషన్ రోడ్డు ద్వారా వెళ్తున్నాము మనం. ఇక్కడ మనకి ఏంటంటే రైట్ సైడ్ తాడ్చెట్పాలెం వెళ్ళే రూట్ ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఇంకా తాడ్చెట్పాలెం రోడ్ నుంచి వెళ్తే ఇంకా హైవే అయితే కనెక్ట్ అయిపోతాం మనం. ఇంకా మనకి స్ట్రైట్గా ఇంకా నెల్లూరు వరకు స్ట్రైట్ ఒకటే రూటు, ఇంకెక్కడ డైవర్షన్స్ ఏముండవు. అంటే మధ్యలో రోడ్డుకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఏమైనా డైవర్షన్స్ ఉంటుంటాయి, కానీ నెల్లూరు కూడా కాదు, నాయుడుపేట వరకు. ఒకసారి రైల్వే స్టేషన్ చూసేద్దాం పదండి. ఎందుకంటే నిన్న బస్ స్టాండ్, ఆ బీచెస్ అవన్నీ తిరిగాను. ఒక్కసారి రైల్వే స్టేషన్ కూడా చూసుకుంటే ఏమైనా డెవలప్ అయిందా లేకపోతే అలానే ఉందా, ఆ మధ్య ఏదో మళ్ళీ దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా డెవలప్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. బట్ నేను ఉన్నప్పుడు ఎట్లా ఉందో ఎలివేషన్స్ ఏమైనా అట్లానే ఉన్నాయి అవుట్ సైడ్ నుంచి. మేబీ ఇన్సైడ్ ఏమైనా చేస్తుండొచ్చు, తెలీదు. మనమైతే నేషనల్ హైవేకి అయితే రీచ్ అయిపోయాము. మనం తాడ్చెట్పాలెం నుంచి చెప్పాను కదా, అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. 541 మద్దెలపాలెం కొత్త వలస. 540 నెంబర్ బస్సు వచ్చి మద్దెలపాలెం సింహాచలం. ఈ బస్సు రూట్లో ఇవన్నీ బాగా మెమరీస్ అండి. అప్పుడు నేను ఏంటంటే చదువుకునేటప్పుడు కెమెరా ఆఫ్లో పెట్టేసాను. మా కాలేజ్ కూడా దాటేసా. నేను చదివిన కాలేజ్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. మన ఇక్కడ ఓరోసి జంక్షన్ దగ్గర ఉంటుంది, హైవే పక్కనే. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి బెంగళూరు, అంటే మా ఇంటికి కరెక్ట్గా 1025 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. సో ఓకే, మనం ఇప్పుడు హెడ్డింగ్ టువర్డ్స్ ఎన్ఈడి కొత్త రోడ్ జంక్షన్ అనమాట. అండ్ మనం ఎన్ఈడి జంక్షన్ నుంచి రైట్ సైడ్ వెళ్తే అరకు, స్ట్రైట్కి వెళ్తే విజయవాడ. మనం అయితే మన ఎయిర్పోర్ట్నన్నీ దాటుకొని షీలానగర్ దాటుకొని ఇప్పుడు గాజువాక జంక్షన్కి అయితే వచ్చేస్తాం. ఇది గాజువాక, ఇది కొత్త గాజువాక పాత గాజువాక అంటారు. కొత్త గాజువాక అని లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ గాజువాక తెలుసు కదా, మోస్ట్ ఇండస్ట్రియల్ ఉన్నవన్నీ గాజువాక ఏరియాలోనే ఉంటాయి. అనుకుంటే నాకు అనిపించింది ఏంటంటే వైజాగ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంకా డెవలప్ అవ్వాలి అనేది నాకు అనుకుంటున్నాను నేనైతే. ఈ డెవలప్మెంట్ అయితే సరిపోదు, ఎందుకంటే ఇప్పుడున్న జనాభాకి, ఫ్యూచర్లో వచ్చే జనాభాకి. ఎందుకంటే ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం క్యాపిటల్ అని డిక్లేర్ చేసి కన్ఫర్మ్ చేసేస్తే కనుక ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సరిపోదు, ఖచ్చితంగా డెవలప్ అవ్వాల్సిందే. అండ్ తర్వాత నేను విన్నాను ఏంటంటే
ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు వైజాగ్ ఇంకో బైపాస్ చేశారు అని. మరి అది కంప్లీట్ అయిందా లేదా అయితే తెలీదు. ఎందుకంటే అది బైపాస్ చేస్తే కనుక ఈ లారీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఆ రూట్లోనే వచ్చి, అంటే ఇప్పుడు ఒరిస్సా నుంచి వచ్చేవి ఏమైనా ఉంటే ఆనందపురం వరకు వచ్చి ఆనందపురం దగ్గర టర్న్ తీసుకొని ఆ చుట్టూ తిరిగి అనకాపల్లికి వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్, RINL వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇప్పుడు అది కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు గవర్నమెంట్ అని మనకి న్యూస్. బట్ ఏమో ప్రైవేట్ పరం చేస్తారా లేదా ఇంకా తెలియడం లేదు. చేస్తే ఏంటంటే ఇక్కడ చాలా ల్యాండ్ ఉంది, సారీ ప్రైవేట్ పరం చేస్తే ఏంటంటే ఇది చాలా ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ని వాళ్ళు ఏం చేస్తారా అనేది సంకోచం అనమాట. సేమ్ ఇప్పుడు అమరావతికి ఎలా అయితే రైతులు భూమి ఇచ్చారో రాజధాని కోసం చెప్పి, సేమ్ అప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా ఇక్కడున్న రైతులు ల్యాండ్ అయితే ఇచ్చారనమాట. సేమ్ అన్నీ ఇంచుమించు, మేము కరెక్ట్ నెంబర్ ఏది గుర్తులేదు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు అప్పుడు ఇచ్చారు, వాళ్ళ కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి. కొంతమందికి ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు అని అంటున్నారు. ఇంకా ఎలిగేషన్స్ అవి ఉన్నాయని చెప్తున్నారు. అందరికీ సమన్యాయం జరగలేదని అయితే చెప్తున్నారు. కానీ అప్పుడు స్టీల్ ప్లాంట్ అయితే కట్టినప్పుడు అయితే మటుకు ప్రాబ్లమ్స్, అంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లం రాకుండా చూసిన ఆయన ఏంటంటే మన జయప్రకాష్ నారాయణ గారే. ఇది కూరమనపాలెం టోల్ గేట్. అసలు ఈ టోల్ గేట్ తీశారని చెప్పి ఎప్పటి నుండి జరుగుతుందో తెలుసండి, అయినా ఇప్పటివరకు తీయలేదు. నా చిన్నప్పటి నుండి అంటున్నారు ఇక్కడ టోల్ గేట్ తీసేయాలి, టోల్ గేట్ తీసేయాలండి. దీనివల్ల పెద్ద సమస్య ఏంటో తెలుసా, చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసలు సిటీలో పెట్టడం ఏంటో నాకైతే అర్థం కాలే. సరే ఒకప్పుడు నా చిన్నప్పుడు ఇది కొంచెం సిటీ బయటే ఉంది, ఇప్పుడు ఇక్కడ తీసి కొంచెం ముందున ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి అగ్నంపూడిను లంకిలపల్లి మధ్యలోనే పెట్టుకోవచ్చు కావాలంటే కొని. ఇప్పుడు మనం అయితే అనకాపల్లి బైపాస్లో ఉన్నాము. నేను అనుకున్నది ఇదే ఫ్లైఓవర్ అనుకుంటా. అంతేనా, ఇటే వెళ్ళాలా, ఇటు పక్కే వెళ్ళాలి. మళ్ళీ స్ట్రైట్కి వెళ్తే అనకాపల్లి ఊర్లో నుంచి వెళ్తాం అనమాట. బట్ అనకాపల్లి ఊర్లో నుంచి అయితే అవసరం లేదు, ఈసారి బైపాస్ నుండి వెళ్ళిపోతున్నాం. అనకాపల్లి ఏంటంటే నేను పుట్టిన ఊరు ఇది అనకాపల్లి. సో అనకాపల్లితో కూడా కొన్ని మెమరీస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరు కాబట్టి. ఈ పక్కన ఉన్నది దాడి వీరభద్రరావు అని ఒక మంత్రి ఉన్నారు, ఆయనకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఈ కన్స్ట్రక్షన్లో నేను కొంతకాలం పనిచేశాను స్టార్టింగ్లో. సో గైస్, మనం అయితే ఇప్పుడే అన్నవరం అయితే దాటుతున్నాము. మీరు చూడొచ్చు, మనం ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ అన్నవరం టెంపుల్ అనమాట. ది బ్యూటిఫుల్ అన్నవరం టెంపుల్ అనమాట. అన్నవరం టెంపుల్ చాలా బాగుంటుంది అసలు చూడడానికి. ఇక్కడ చూసుకుంటే వరి పంట, గ్రీనరీ. అండ్ తర్వాత మర్చిపోయాను, ఎవరైనా అన్నవరం వస్తే కనుక అన్నవరం టౌన్లో, అంటే అన్నవరం గుడి దగ్గర బస్ స్టాండ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్ దగ్గర ఒక చిన్న హోటల్ ఉంటుంది. అంటే గట్టి పెరుగు ఇష్టపడే వాళ్ళు, గట్టి పెరుగు తినడం ఇష్టపడే వాళ్ళు అయితే అక్కడ ఉంటే దొరుకుతుంది. అంటే మిగతా చోట్ల అక్కడ దొరుకుతుంది తెలియదు కానీ, బట్ నేనైతే చాలాసార్లు అయితే తినడం జరిగింది. వీళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నవరం వస్తే, గట్టి పెరుగు ఇంట్రెస్ట్ ఉన్న, గట్టి పెరుగు తినే ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మీల్స్ చేయొచ్చు. గైస్, మనకైతే ఇప్పుడే పెట్రోల్ కూడా కొట్టించేసాం.
అంటే వైజాగ్ వెళ్ళేటప్పుడు రాజమండ్రి దగ్గరలో కొట్టించిన పెట్రోల్ మళ్ళీ రిటర్న్ వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు రాజమండ్రికి ఒక 50 కిలోమీటర్ దూరం ఉండగా మళ్ళీ కొట్టించాం అనమాట. సో ఇప్పుడే నేను మైలేజ్ కూడా చెక్ చేసుకున్నా, కిలోమీటర్స్ అవి చూసుకుంటే బండి అయితే మటుకు హైవేలో 80 to 100 మధ్యలో క్రూజ్ చేస్తే మటుకు 42 వస్తుంది. బెటర్ అని చెప్పుకోవాలి. మనం అయితే గోదావరి నది పైన అయితే ఉన్నాము. సో గైస్ ఇప్పుడే మనం గోదావరి బ్రిడ్జ్ దాటాం కదా, దాటిన తర్వాత టోల్ ప్లాజా వచ్చింది. టోల్ ప్లాజా దాటిన తర్వాత బ్యూటిఫుల్ మనకి వరి తోట చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా ఏమని వర్ణించాలా. సో క్లైమేట్ ఏంటంటే కొంచెం వేడిగానే ఉంది ఇక్కడ. విజయవాడకి దగ్గరలో ఉన్నాం కదా, విజయవాడ దగ్గరలో కాదు, ఏలూరుకి దగ్గరలో ఉన్నాను. ఒక 60 కిలోమీటర్స్. ఇందాకే జస్ట్ కొంచెం వర్షం పడింది, చల్లగా ఉందనుకున్నాను, మళ్ళీ వేడి వచ్చేసింది. ఏంటో ఈ క్లైమేట్ చూసారా వేస్. అసలు 2 లారీలు ఇటుపక్క కూడా ఇంకోటి వెళ్తే ఏమన్నా భలే ఉంటుంది చూడటానికి అయితే. ఓ వీడు ఇప్పుడు తెప్పక పక్కు మనం అయితే ఇప్పుడు విజయవాడ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాము. ఎందుకంటే గన్నవరం కూడా దాటేసి విజయవాడ అవుట్కట్స్లోకి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తే రోడ్డు వేస్తారేమో, అందుకని దాని ప్రిపరేషన్స్ చేస్తున్నారు. సో గాయ్స్ ఇది పరిస్థితి విజయవాడలో. ఇంకా మనం ఇంకొక 5-6 కిలోమీటర్లు అయితే వెళ్ళాల్సి వస్తుంది. ట్రాఫిక్ అయితే చూడండి ఇప్పుడే అమ్మయ్య కొంచెం క్లియర్ అయింది. రామచంద్ర బ్రదర్స్. ఇప్పుడు మనం ఎట్టుకోవాలా? అరే ఏంద్రా నువ్వు ఆడుకుంటున్నట్టున్నాడు రోడ్డు మీద. ఎటు పోవాలి మనం? గుంటూరు 43 గుంటూరు సైడే పోవాలి మనం. అరే నాయన అంటే అయ్యో సర్వీస్ రోడ్ తీసుకోవాల్సింది మనం. బాబాయ్ కొంచెం స్థలం బాబాయ్, వెళ్ళిపోతాం వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అబ్బా ఇలా ఉంటే రోడ్డు సిటీలో. అందులో ఇక్కడ హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ఉంటుంది. అసలు క్యాక్ పుట్టించాడు గెసుగా. ఇదే హార్లీ డేవిడ్సన్ షోరూమ్.
అంటే హ్యార్లీ డేవిడ్సన్ ఉందంటే ట్రయంఫ్ కూడా ఉండొచ్చేమో. ట్రయంఫ్ ఉందంటే BMW అయితే ఉంది, ఎందుకంటే చాలా వీడియోస్ చూశాను BMW తీసుకోవడం విజయవాడలో. తర్వాత బెనెలి కూడా ఉంది. గైస్ ఇది చూస్తారా, ఈ బండి ఆయన ఏలూరు నుంచి ఇట్లానే తీసుకొచ్చాడు కూర్చోబెట్టి. మళ్ళీ సిగ్నల్. గైస్ మనం అయితే ఇప్పుడు విజయవాడ కృష్ణా నది బ్రిడ్జి మీద అయితే ఉన్నాము. మొత్తానికి విజయవాడ అయితే వచ్చేసాము. చూస్తున్నారా, కృష్ణా నదిలో నీరైతే ఏమీ లేవు. ఎవరో పాపము హారన్ కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు, ఆయనకి చాలా అర్జెంటుగా వెళ్ళాలేమో. ఇక్కడ ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది? ఆటో ఆగిపోయింది. అది ఆటో ఆగిపోయింది పాపం, ఉల్లిపాయలు. సో ఫ్రెండ్స్, నేనైతే విజయవాడలో ఆగిపోయాను. అంటే విజయవాడ మొత్తం దాటి ఏంటంటే తాడేపల్లి దగ్గరలో ఒక రూమ్ అయితే తీసుకున్నాను. ఏదో క్యాపిటల్ వ్యూ అని ఏదో ఉంది, తర్వాత చెప్తాను. సో ఒకసారి రూమ్ చూపిస్తాను చూడండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇదే రూము. చిన్న రూమ్ అనమాట, బట్ ఓకే, ఏసీ ఉంది, ఫ్యాన్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి బాత్రూము. ఇది రూమ్ ఛార్జ్ వచ్చేసి సో రూమ్ వచ్చేసి 1500 అయితే పడింది. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఒక్కసారి సిటీలోకి వెళ్ళి, అంటే ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను, చూస్తాను ఏదైనా సినిమాకి వెళ్ళి వచ్చి ఇంకా రెస్ట్ తీసుకుంటాను గైస్. సో ఓకే, సో నా వీడియో నచ్చితే షేర్ చేయండి. మోటో వ్లాగర్స్ ఇష్టం ఉంటే కనుక షేర్ చేయండి. సో రేపు మార్నింగ్ మళ్ళీ మనం బెంగళూరు అయితే కంటిన్యూ అయిపోతాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.